శ్రీవారి ఆలయం మీదుగా ఎయిర్ ఇండియా విమానం వెళ్లడం వివాదాస్పదమైంది. వారం రోజుల్లో 2 సార్లు ఇలా జరగడంపై ఆగమశాస్త్ర పండితులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. 7 కొండల మీద వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న ఆలయం మీదుగా విమానాలు వెళ్లకూడదు. అక్కడ ముక్కోటి దేవతలు సంచరిస్తారని ఆగమశాస్త్రం చెబుతోంది. దీంతో పాటు భద్రత దృష్ట్యా తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని గతంలోనే టీటీడీ కేంద్రానికి విన్నవించింది. పార్లమెంటరీ భద్రతా కమిటీ స్థాయి సంఘం అధ్యక్షుడి హోదాలో ఉన్న వెంకయ్య అప్పుడు హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అలా జరగలేదు. తాజాగా జరిగిన ఘటనపై ఇటు భక్తులు కూడా మండిపడుతున్నారు. స్వామివారి దేవాలయానికి పైన విమానాలు సంచరించకూడదని, మరే విధమైన రోప్వే వంటి ప్రయాణ సాధనాలు కూడా అమర్చకూడదని, అదేవిధంగా విమానానికి ఎత్తు కన్నా మరింత ఎత్తుగా చుట్టూ ప్రాకారంలో ఎటువంటి కట్టడాలు కట్టకూడదనేది కూడా ఆగమ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలను విస్మరించి ఇటువంటి విమానాలు దేవాలయానికి నేరుగా మీద ప్రయాణం చేయడం వల్ల ఈ ఆగమ నిబంధనలను అతిక్రమించడం, అపచారం జరగడం జరుగుతుంది.